సరే ఇప్పుడు బీసీ నాయకులని అణచివేస్తున్నారు. బీసీ నాయకులని ఆహ్, తొక్కేస్తున్నారు అనేది మనం ఎప్పటినుంచో వింటున్నాం ఈ మాట. నిజంగానే బీసీ నాయకులను అణచివేస్తున్నారా? బీసీ నాయకులకు ఒక పార్టీ అనేది ఏది లేదు. ఓకే. ఏ పార్టీ కూడా వాళ్ళకి సరైన టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం వారికి దాదాపుగా 40 సీట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఓకే. అదేవిధంగా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత బీసీలు అందరూ చెల్లాచెదురైనారు. మళ్ళీ వాళ్ళకు ఒక ఆశ, వాళ్ళకు ఒక నమ్మకం కల్పించింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ అంటే వాళ్ళ తండ్రి, కొడుకు, అవును. బిడ్డ, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే. కాంగ్రెస్ పరిస్థితి మనం కళ్ళ కట్టిన కనబడుతున్నది. బీసీలకు ఉన్నది, బీసీల హక్కులను తీర్చుకునేది, బీసీలను వారి వాటా వాళ్ళకి దక్కించే చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీసీ మోర్చా అధ్యక్షుడిగా ఒక ప్రకటన వచ్చినందుకు, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ప్రకటించినందుకు నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా 40 సీట్లు ఏ పార్టీ కేటాయించే తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ 40 సీట్లు వీళ్ళ బీసీలకు కేటాయించినందుకు మా రాష్ట్ర నాయకత్వానికి, మా జాతీయ నాయకత్వానికి, ఈ బీసీల మీద వాళ్ళు ఒక చిత్తశుద్ధితో ముందడుగు వేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు. సరే ఇప్పుడు మీరు మీ దగ్గర మీ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు పడుతున్నారో మీకు తెలుసు. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఒకవేళ మీరు పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? వాస్తవానికి హైదరాబాదు నా జన్మభూమి అయినప్పటికీ మా కార్యక్షేత్రం అంతా కూడా మెదక్ పార్లమెంటు, ఇప్పుడేమో జైరాబాద్ పార్లమెంటు. ఇది జన్మభూమి అయితే అది మా కర్మభూమి. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే అక్కడ 2 సార్లు మాకు ప్రజలు మెచ్చుకొని, ప్రజల మెప్పుతో 2 సార్లు మా నాన్నగారు ఎంపీ అయ్యారు. అవును. ఖచ్చితంగా అవకాశం వస్తే అటువంటి ప్రజలకు మళ్ళా సేవ చేసే భాగ్యం కలిగితే, చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? జైరాబాద్ అన్న. జైరాబాద్. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏందంటే ఇప్పుడు మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్యలేంటి? సమస్యలు అనేకం ఉన్నాయి. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చూసేది దేశ సమగ్రత, దేశ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థ, ఒక సమర్థవంతమైన నాయకత్వం. గతంలో మనం చూసినాం రిమోట్ కంట్రోల్తో నడిచే ప్రభుత్వాలు ఉన్నాయి, డిసిషన్స్ తీసుకోలేని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నేను ఎంత పెద్ద డిసిషన్ అయినా కానీ వెన్ను చూపకుండా మొక్కవని ధైర్యంతో ఆర్టికల్ 370 అలా రద్దు, అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ దేశంలో కాశ్మీర్ అంతర్భాగమని విశ్వసించి మా వ్యవస్థాపకులను ఈనాటి వరకు పోరాటం చేసినాం. పోరాటం చేసి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కళను సాకారం చేసుకోవాలంటే అనేక శక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా వారు సమర్థవంతంగా ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇవాళ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ప్రపంచానికి చాటి చెప్పి ఏ ఒక్క దేశం కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. అటువంటి సమర్థమైన నాయకత్వం ఉంది కాబట్టి దేశ ప్రజలను మెచ్చుతున్నారు. ఖచ్చితంగా ఇది దేశం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా అంతా ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. వారికి అండగా నిలబడాలి, బాసటగా నిలబడాలని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా